బాబా జెండా దగ్గర ఎవరో ఉన్నారు చూడండి. కార్మికుల కుటుంబాల శాంతి సౌభాగ్యతతో తులతూగాలన్నా, పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందాలన్నా ఫ్యాక్టరీ కార్మికులకు భద్రత చాలా అవసరమని, వారి క్షేమము సమాజానికి క్షేమమని నేను విశ్వసిస్తున్నాను. కార్మికుల ప్రాథమిక హక్కులు కలగకుండా నా ప్రవర్తన వల్ల గాని, చేతల వల్ల గాని ఇతరులు ప్రమాదానికి గురి కాకుండా చిత్తశుద్ధితో కార్యదీక్షలతో 1 2 3 కొద్దిగా వెనకెళ్దాం పదన్నా. ఒకసారి ప్రొడక్షన్ అయిపోయిందా? ఇంకా లేదా? మరి ఆ మిషన్ ఏంటి ఆఫ్లో ఉంది? భద్రత అనేది కేవలం ఒక నియమం కాదు,
ఇది ఒక బాధ్యత లేదా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీరు కేవలం ఒక నియమాన్ని పాటించడం లేదు, రోజు ఇదే పాఠమేనా? కుటుంబం యొక్క నమ్మకాన్ని మరియు ప్రేమను బీ సేఫ్, బీ హ్యాపీ. ఎలా తగిలిందండి? సేఫ్టీ లేక. చికెన్ కూర ఎక్కువ వేసాను. మధు, అయ్యో ఏమైందండి? ఏమైంది? కూర్చోండి. ఏమైంది మధు? ఏమైంది నాన్న? కంగారు పడాల్సిందేం లేదమ్మా, చిన్న దెబ్బే. ఏమైంది బాబు? వీడు ముగ్గురమ్మా, సేఫ్టీ సేఫ్టీ అని ఎన్నిసార్లు చెప్పినా వేడు. అబ్బా చిన్నదే అన్నానా? బాయ్ 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 బాయ్. ఏంట్రా ఇది? ఏమో మామ, చిన్ను ఇచ్చింది. ఏది? Be safe, be happy. 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 కార్మిక సోదరీమణులందరికీ నమస్కారం. కార్మిక సోదరీమణుల భద్రత కోసం, మీ కుటుంబం కోసం, మీ యొక్క కర్మాగారం సవ్యంగా నడపడం కోసం, తద్వారా కలలుకంటున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది స్వర్ణాంధ్రతో పాటు వికసిత్ భారత్ సాకారమయ్యే విధంగా మీ అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం భద్రతా నియమాలు పాటిద్దాం, కలిసి అభివృద్ధి సాధిద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి కొండపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సెక్రటరీ రామచంద్రరావు గారు పడుతుంది. ఇంతటి కార్యక్రమానికి పూనుకున్న ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా. అలాగే దయచేసి ఒక 2 minutes నిలబడి వివరించాల్సిందిగా మొదటగా ఐఎమ్ రిక్వెస్టింగ్ కొండపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు, అదే మేనేజర్లు, డైరెక్టర్లు, సూపర్వైజర్. ఈరోజు ముందుగా ఈ కార్మికుల యాజమాన్యానికి
కార్మికులకి సేవ చేసుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి మాట్లాడిన మాట ఒకటే, కార్మిక శాఖలో కార్మిక మంత్రిగా ఏసీ గదులకు పరిమితం అవ్వకుండా కార్మిక శాఖలో కార్మికుల్లా పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చి మరి దానికోసం కృషి చేస్తా ఉన్నాం. నేను ఈ మధ్య కొన్ని ఫ్యాక్టరీ గతంలో 4 నెలల క్రితం 5 నెలలు అవుతుంది ఎసెన్షియాలో చిన్న సంఘటన జరిగి, పెద్ద సంఘటన జరిగి సుమారు 15 మంది చనిపోయినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వచ్చి వెంటనే ఏం చెయ్యాలి, ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్స్ అవ్వకుండా, కార్మికులు చనిపోకుండా, ఇది మనకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, ఏం చెయ్యాలి అని రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రోజే వసుధా మిశ్రా గారి కమిటీ అనేది వేయటం జరిగింది. ఆ కమిటీ ఇంకొక 4-5 రోజుల్లో వాళ్ళ నివేదిక అందజేస్తారు. అలాగే నేను స్వయంగా కొన్ని ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక యాజమాన్యం ప్రశ్నించినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, మేము ఈ కార్మికుల భద్రత కోసం, వాళ్ళ క్షేమం కోసం సేఫ్టీ కిట్ వాడకపోతే 500 రూపాయలు ఫైన్ అని చెప్పి మేము ఒక రూల్ పెట్టాం. సుమారు నెల వచ్చేటప్పటికి 25,000 నుంచి 35,000 వస్తుంది, కానీ ఫైన్ అయితే కడుతున్నారు, కానీ ఈ భద్రత సేఫ్టీ కిట్స్ అనేది పూర్తి స్థాయిలో వాడలేదని చెప్పడం జరిగింది. మరి అలాగే నేను కొంతమంది కార్మికులను అడిగినప్పుడు విచిత్రమైన సమాధానాలు 2-3 వచ్చాయి. ఒకటి, నేను పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టానండి, నా కుటుంబానికి పూర్తి భరోసా ఉంది అని ఒక సమాధానం అయితే, రెండో సమాధానం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదా అంటే జుట్టు ఊడిపోతుందంట. మరి నాకు పెళ్లి కావాల్సి ఉంది, జుట్టు ఊడిపోతుందండి, అందుకని హెల్మెట్ ఎట్టట్లేదంట. మనం ఏదైనా ప్రమాదం అయితే దేనికి నోచుకోలేం, పెళ్లి మాట తర్వాత విజ్ఞాన పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మన కుటుంబానికి, మనం ఎవరు బతికినా మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం బతుకుతాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనలాగా మన పిల్లల్ని ఎవరో చూసుకోరండి. కుటుంబం పెద్ద లేకపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తం. అది మనం ఖచ్చితంగా, మన ప్రాణాలు చాలా విలువైనవి, అవి ఇన్సూరెన్స్ ఎంత కట్టినా మనకి ఎంత వచ్చినా. నేను చిన్న సంఘటన, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక తల్లి, 60 సంవత్సరాల తల్లి, ఒక ఆవిడ వచ్చి సుమారు 50 లక్షలు ఇచ్చారు. ఒక ఇండస్ట్రీలో చనిపోయిన 4 బాధితులకి 5 బాధితులు. తల్లి వచ్చి ఒక కార్మికుడి సోదరి వచ్చి, ఇద్దరు వచ్చి ఏం చేసుకోండి ఈ డబ్బులు ఆడు లేకుండా అని చెప్పి, నేను ఉన్నవాడిని ఒక్కడనే, ఆడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇలా జరిగింది, ఏం చేయగలను డబ్బులు అన్నప్పుడు ఏదో చెయ్యాలి అని నా తపనకి మరి శివకుమార్ రెడ్డి గారు వచ్చి, సార్ ఇలాగా 54వ భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వస్తాయి. ఆ రోజున మనం ఈ సేఫ్టీ కిట్ వాడటం వల్ల ఈ భద్రత ఎంత ముఖ్యం అనేది మనం తెలియజేస్తామని చెప్పి, ఆ బాధ్యత నాకు అప్పగించండి, నేను అందరినీ కలుపుకుని వెళ్ళి భారీ స్థాయిలో చేస్తాను, ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ తీసుకుని వద్దామని చెప్పిన ఆయన మాటలు మన వైజాగ్లో చాలా ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ రోజున మరి అత్యంత ఘనంగా జరుపుకున్నాం. మరి దానికి ముఖ్య కారకులైన కొండపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్కి, అలాగే మిగతా
కార్మిక యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు దేశంలో ఉన్న లేబర్ మినిస్టర్స్ అందరూ కలిపి ఒక చోట సమావేశం ఏర్పడినప్పుడు ముఖ్యంగా కార్మిక సంస్కరణలు చేయడానికి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ సంస్కరణలు నేను గమనించింది ఏంటంటే అక్కడ సంస్కరణలు ఆల్రెడీ మన ఆంధ్రాలో 2015లోనే సంస్కరణలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. అక్కడ గమనించవలసింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఆయన విజనరీ ఉన్న నాయకుడు. ఆయన అందరి క్షేమం కోరి మీరేం చేస్తారో నాకు తెలియదు, 0 యాక్సిడెంట్స్ అనేది మన ఆంధ్ర నినాదం అవ్వాలి, ఎవరు చనిపోకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఒక ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ కాలు పెడుతున్నారు అంటే వాళ్ళు ప్రాణాలు కార్మిక యాజమాన్యం చేతిలో పెడుతున్నట్టు. ఏ కార్మిక యాజమాన్యం కూడా కార్మికుడు ఆరోగ్యం పట్ల కానీ భద్రత పట్ల కానీ నిర్లక్ష్యం ఖచ్చితంగా వహించరు. ఒక డాక్టర్ అయినా అతని పేషెంట్ పట్ల చివరి నిమిషం వరకు ఎలా పోరాడతారో 199%, అలాగే ఇండస్ట్రీస్ యాజమాన్యం కూడా నేను సగౌరవంగా చెప్పగలను. మరి గత 5 ఈ యొక్క నేను చూసిన దానికి సేఫ్టీ ఆడిటింగ్ జరగడం, అలాగే నేను ఇవన్నీ గమనించినప్పుడు హైదరాబాద్ మీద సేఫ్టీ మెజర్స్ మన ఇండస్ట్రీస్ యాజమాన్యాలు చాలా చక్కగా తీసుకుంటున్నాయి, అందులో సందేహం లేదు. అయితే చిన్న చిన్న నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కార్మికుల భద్రత కోసం కానీ కార్మికుల ఆరోగ్య విషయంలో కానీ అసలు చిత్తశుద్ధి అనేది లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది రాజకీయ విమర్శను మాత్రం మీరు అనుకోవద్దు. నేను వచ్చేటప్పటికి ఈఎస్ఐ హాస్పిటల్స్లో 4 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 4 కూడా ఐపీలు 60 నుంచి 100, 110. పరికరాలు ఎక్కడా లేవు. ఎక్విప్మెంట్ అనేది సరైన ఎక్విప్మెంట్ అనేది లేదు. ఫుల్గా సిబ్బంది లేదు. అలాగే హాస్పిటల్స్ కట్టవలసిన చోట కూడా మీరు నమ్మరు, సుమారు 450 కోట్లు వాడుకోవలసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల్ని 610 కోట్లలో 450 కోట్లు వెనక్కి పంపారంటే ఎంత అసమర్థ ప్రభుత్వం గత 5 ఏళ్ళు పాలించిందో మీరు అర్థం చేసుకోవాలి. సుమారు 450 కోట్లు హాస్పిటల్స్ కట్టగల నిధులు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు 7:1 రేషియోలో. మనం 1% అయితే అది 7% ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నిధులు వెనక్కి పంపారు తప్ప చాలా చోట్ల ఎలమంచిల్లో కానీ, గుంటూరులో కానీ, నెల్లూరులో కానీ ఇలా చాలా చోట్ల ఈఎస్ఐ హాస్పిటల్స్ కట్టవలసిన పరిస్థితి ఉన్నా ఎక్కడ కూడా కట్టకపోవడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ సింహగర్జన, విశాఖపట్నంలో సింహగర్జన సభ జరిగితే ప్రతి ఇండస్ట్రీ నుంచి ₹1,00,000 వసూలు చేయడం. అందరం భద్రత అనేది చాలా ముఖ్యం. మనం సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క 54వ జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా మన నినాదం, అందరి నినాదం ఒకటే, సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. ఒకసారి మన అందరం చెప్దాం, సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్. మన నినాదం కూడా ఒకటే, 0 యాక్సిడెంట్స్. ఈ ప్రభుత్వంలో
మళ్ళీ చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఈ మంచి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ఇటు ఇండస్ట్రీ యాజమాన్యానికి, ఇండస్ట్రీ కార్మికులకి ఎప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్గానే మీరు భావించవచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉంటుంది. గత ప్రభుత్వంలో సుమారు 40 ఫ్యాక్టరీలు ఈ యొక్క ఊచకోతకు గురయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన తరుణంలో నిజంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం బలంగా ఫైనాన్షియల్గా నిలబడాలి అంటే ఇలాంటి యాజమాన్యాలు రావాలి, చాలామంది కార్మికులకి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే మోడీ గారు ఆశీస్సులతో మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి 6,83,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చారంటే మీరందరూ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేసి స్పీడ్గా మీ యొక్క అనుమతులు ఇవ్వడానికి ఒక అడుగు ముందుకేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపారు. మరి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఈ యొక్క గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ యాజమాన్యానికి, ఇండస్ట్రీ కార్మికులకి చిత్తశుద్ధితో మీ యొక్క భద్రత అలాగే ఆరోగ్య విషయంలో కట్టుబడి ఉంటారని చెప్పి మాటిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ ఇస్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ అనే నినాదాన్ని మనం మర్చిపోకూడదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు మాటల్లోనే విషిత 9th క్లాస్ సత్యనారాయణపురం, కే యోగిత 8th క్లాస్ ఎంజీ రోడ్ విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా నుండి 5 విజేతలను వేదిక మీదకి వచ్చి మంత్రి గారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిషిత యోగిత, అలాగే గుంటూరు జిల్లా నుండి ఎస్కే జిగ్రా మంగళగిరి, అలాగే ఎస్కే బాజీ గుంటూరు, ఎస్కే రోషన్ గుంటూరు. వీళ్ళంతా డ్రాయింగ్ పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు గెలుచుకున్నారండి. అలాగే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ నుండి ఎస్ నరసింహారావు గారండి, మెకానికల్ డిపార్ట్మెంట్. అలాగే ఐఓసిఎల్ నుండి ఎస్ శ్రీనివాస్, పివి భీమారావు అండి. ఎన్సిఎల్ ఇండస్ట్రీ నుండి జల్లా శంకర్ గారండి. ఐఓసిఎల్ నుండి పివి భీమారావు గారు. ఆర్చ్ ల్యాబొరేటరీస్ నుండి పొలగాని సతీష్ గారు. ఐకమ్ ల్యాబొరేటరీస్ నుండి ఎం బాలకృష్ణ గారు. ఎంతో సేఫ్టీ పాటిస్తేనే బెస్ట్ సేఫ్టీ అవార్డు తీసుకోగలిగారు. వేల మందిలో ప్రతి ఒక్కరు కూడా అదొక అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేల మందిలో ఒకరండి. ప్రతి కంపెనీలో 1000-2000 మంది ఉన్న ఒక్కళ్ళనే బెస్ట్ సేఫ్టీ వర్కర్గా మనం ఈరోజు బహుమతించుకుంటున్నామంటే దాని వెనకాతల వాళ్ళకున్న శ్రమ. అలాగే భారత్ పెట్రోలియం నుండి వైవి సుబ్రహ్మణ్యం గారు. చెప్పాను. ఐకమ్ ల్యాబొరేటరీస్ బాలకృష్ణ గారు. భారత్ పెట్రోలియం వైవి సుబ్రహ్మణ్యం గారు.
ఐఓసీఎల్ భద్రతా కిట్లు వాడాలి. ఖచ్చితంగా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే తద్వారా ఈ యొక్క పరిశ్రమలకి ఆరోగ్యకరమైన పరిశ్రమలు నడపవచ్చు. అలాగే ఈ యొక్క రాష్ట్రం కూడా మంచి మంచి పేరు అనేది వస్తుంది. భద్రత అనేది మా బాధ్యత. అలాగే ఆరోగ్యం, కార్మికుడి ఆరోగ్యం అనేది కూడా మా బాధ్యత. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కార్మికుల పట్ల అసలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం ఏముందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్స్ 4 ఉండగా ఆ 4 వాటిల్లో కూడా మేము వచ్చే సమయానికి 30 నుంచి 60 నుంచి ఓపీలు ఉండే పరిస్థితి లేదు. మరి మేము వచ్చిన తర్వాత పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఈఎస్ఐ హాస్పిటల్స్ పరికరాలన్నీ మేము అందించడమే కాకుండా మరి మనం చూసాం ఈఎస్ఐ హాస్పిటల్స్ రాజమండ్రిలో కూడా అశ్రద్ధ వహించడం. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పటికి సంతకాలు పెట్టి కొంతమంది డాక్టర్లు కానీ సిబ్బంది కానీ బయటికి వెళ్ళటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వెంటనే అన్ని హాస్పిటల్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయటం, మరి పూర్తిగా కార్మికులకి వైద్యం అందే విధంగా మరి తిరుపతి హాస్పిటల్ 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్కి మేము మార్చడం జరిగింది. మరి అది అతి త్వరలోనే ప్రారంభానికి నోచుకుంటుంది. అదేవిధంగా ఎలమంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. మరొక 6 ఈఎస్ఐ హాస్పిటల్స్, మరొక 30 డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా ఏదైతే వైజాగ్ దగ్గర ఎక్కువ సుమారు 250-205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ప్రమాదాలు తరచుగా జరగటం, అక్కడ బర్న్ వార్డ్ లేకపోవటం వల్ల కొంచెం సమస్య నెలకొనడంతో అది మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం, వెంటనే బర్న్ వార్డ్ ఏర్పాటు చేయడం, అలాగే బర్న్ అంబులెన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్మికులందరూ కూడా ఈ సేఫ్టీ కిట్ అనేది ధరించి వాళ్ళు ప్రాణాలు సేఫ్గా ఉండేలాగా వాళ్ళు చూసుకోవటం, అట్ ద సేమ్ టైం యాజమాన్యం కూడా అది బాధ్యత తీసుకుంటూ ఉంది. మీరు నమ్మరు, కొన్ని ఇండస్ట్రీస్లో ఫైన్ వేస్తుంటే 500 ఫైన్ సేఫ్టీ కిట్ ఇట్లా వేసుకోకపోవడం వల్ల సుమారు నెలకి 30 నుంచి 40 వేలు కూడా ఫైన్లు కడుతున్నారు, కానీ సేఫ్టీ వాడట్లేదు. కాబట్టి కార్మికులందరూ ఖచ్చితంగా ఈ సేఫ్టీ కిట్ వాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.